ముందుగా మనము ఒక పేపర్ని అయితే తీసుకుందామండి. అయితే పేపర్ని కూడా నేను లైనింగ్ మీద ఏ విధంగా అయితే బ్లౌజ్ని కట్ చేస్తారో అదే విధంగా చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకుంటాం. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంటుంది, ఓపెన్స్ అనేది మనకి ఎదురుగా ఉంటాయి అన్నమాట. ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎగురు దిగుడు ఉంటే ఏదైనా కట్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం కూడా మనం లైనింగ్ మీద చేస్తాము, కానీ ఇది పేపర్ కనుక పేపర్ మీద నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసి చూడండి ఈ విధంగా అయితే నేను మార్కింగ్ చేస్తాను. మీరు పేపర్ మీద అయితే ఒక కట్ చేసుకొని తర్వాత లైనింగ్ మీద పెట్టేసుకోండి, అప్పుడు కూడా నీట్గా వస్తుంది. ఇలా ఫస్ట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మనం కొలత తీసుకోవాలి. ఇది 38 సైజు బ్లౌజ్ అండి, ప్రిన్స్ కట్. సో ఒక లైన్ తీసుకున్నాం కదా, లైన్ దగ్గర నుంచి కిందికి 14 ఇంచుల పొడవు అయితే 1 ఇంచు కలుపుకొని 15 ఇంచులకైతే పొడవు అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్కేల్ తోటి డ్రా చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజు మనకి 34 ఇంచులు, దాన్ని 34/4 వేస్తే ఇప్పుడు మనకి 8.5 ఇంచులు వస్తుందన్నమాట. అంటే ఇది నడుము లూజ్ అనమాట. అంటే ఈ విధంగా చేయటం రాకపోతే టేప్ని ఈ విధంగా 34కి ఫోల్డింగ్ చేయండి ఒకటి. ఇప్పుడు 2 భాగాలు చేసినట్టు అనమాట. మళ్ళీ దీనికి 17 ఇంచులు వస్తుంది కదా, 34లో సగం 2 భాగాలు చేస్తే దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 భాగాలు, మొత్తం 4 భాగాలు చేసినట్టు. ఈ 4వ భాగానికి ఎంత వచ్చిందో చూడండి, 8.5 ఇలా వస్తుంది. 8.5 ఇంచులు. ఈ 8.5 ఇంచులు నడుము లూజు. 4 భాగాలు చేస్తాం కాబట్టి 4వ భాగాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దీనికి 1 ఇంచు ఖర్చులు అది డాట్స్ కోసము, అలాగే 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అంటే మొత్తం 11.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం. అదేవిధంగా పైన కూడా 11.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈచ్ వన్ కలిపేయండి. ఇలా స్కేల్తో కలిపిన తర్వాత ఖర్చుల కోసం 2 ఇంచులు అంటే చివరి నుంచి 2 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. దీన్ని కూడా లైన్ అనేది కలిపేశాను. ఇప్పుడు ఫుల్ షోల్డర్ అనేది 5.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. 2.5 ఇంచులు అనేది నెక్ విడ్త్. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన 3 ఇంచులు షోల్డర్ విడ్త్ అవుతుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ 5.5 ఇంచులు ఉంది కదా, ఇది 5.5 ఇంచులకి ఫోల్డింగ్ వైపు నుంచి ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇది ఎందుకంటే మనం ఆమ్ డౌన్ అనేది లైన్ డ్రా చేయడానికి అనమాట. ఇప్పుడు ఆమ్ డౌన్ అనేది 5.5 ఇంచులకు ఒక 1/2 ఇంచు కలుపుకొని మొత్తం కూడా 6 ఇంచులకి, అంటే షోల్డర్ 5.5 కదా, 6 ఇంచులకి ఆమ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మన ఎదురుగా కూడా 6 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఈ లైన్ అనేది కలిపేయాలన్నమాట. స్ట్రైట్గా ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా వస్తుంది అన్నమాట లైను. లేకపోతే కొంచెం అటు ఇటు వెళ్ళినా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది తేడా వస్తుంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి బ్లౌజ్లో కొంచెం ఒక టైట్ రావడం కానీ లూజు ముడతలు ఇలాంటివి వస్తాయి అన్నమాట. అందుకని ఇలా మీరు నీట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్లో మనము 1.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ 2.5 పెట్టాం కదా నెక్ విడ్త్. ఇప్పుడు నెక్ డీప్ అనేది 10 ఇంచులకు మార్కింగ్ చేసుకొని పైన 2.5 ఉంది కదా, అదే 2.5 ఇక్కడ పెట్టుకోవాలి. లేదంటే ఒక 1/2 ఇంచు పెంచుకొని 3 ఇంచులకైతే నేనైతే పెట్టేశాను. ఇలా పెట్టేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ కార్నర్లో కొంచెం రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఫుల్ అంటే డాట్స్తో కలిపి 9.5 ఇంచులు ఉందన్నమాట. ఇక్కడ ఈ 9.5 ఇంచుల్లో సగం అంటే నడుము లూజులో సగము ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఫోల్డింగ్ వైపు నుంచి ఇలా పైకి ఒక 4.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ లైన్ని ఇలా కలిపేసుకోవాలి. మార్కింగ్ని ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్కి ఇక్కడ 1 ఇంచు గ్యాప్ వదిలిపెట్టాం కదా, అదే 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా డాట్స్ కోసం, దాన్ని ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇక్కడ ఒక 1/2 ఇంచు అంటే లైన్కి 2 వైపులా ఒక 1/2 ఇంచు ఒక 1/2 ఇంచుతో మార్కింగ్ చేసుకుని లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇది మనకి ఉక్సులు కాజల్ పట్టీలకైతే వస్తుందని ఈ మెడ పట్టీని దాచుకోవాలన్నమాట. అంటే ఇది పేపర్ కదా,
పర్వాలేదు. మీరు లైనింగ్ మీద కనుక కట్ చేసినట్టయితే ఇక దాన్ని పడేయకుండా పెట్టుకోవాలన్నమాట. ఇక ఇదే విధంగా మీరు కట్ చేసుకొని లైనింగ్ మీద ఇలా పేపర్ని కూడా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ ఒక పక్క మనకి బాడీ పార్ట్ అదే బ్యాక్ పార్ట్ అయిపోతుంది. ఇప్పుడు రెండో వైపు అనమాట ఇలా హ్యాండ్స్ అనేది కట్ చేద్దాం. హ్యాండ్స్ కట్ చేయాలంటే ఫస్ట్ మనము విడ్త్ కూడా ఎంత ఉందో చూసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. విడ్త్ అనేది నాకు ఆర్మ్ రౌండ్ అనేది 8.5 ఇంచులు. ఈ 8.5 ఇంచులు ప్లస్ 2 ఇంచులు ఖర్చుల కోసం మొత్తం 10.5 ఇంచులు ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా 10.5 ఇంచులు ఇక్కడికి వచ్చిందనమాట. ఈ 10.5ని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి కిందకి 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ లైన్ మీద ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది మనకి 8.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచులు అనేది ఖర్చుల కోసం ఇలా మీ ఆర్మ్ రౌండ్ ఎంత అయితే అంత మీరు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 1.5 నుంచి 2 ఇంచుల వరకు స్ట్రైట్ లైన్ అనేది తీసుకోవచ్చు. నేను 2 ఇంచులు స్ట్రైట్ లైన్ తీసుకున్నా, పెద్ద సైజే కాబట్టి బ్లౌజు. అక్కడి నుంచి ఈ విధంగా ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని చిన్నగా ఇక్కడ కొంచెము రౌండ్ తీసి ఇక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా లోపలికి ఈ విధంగా డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ మీకు ఎంత అయితే అంత ఫోల్డింగ్ వైపు నుంచి పెట్టుకోవాలి. నేను 6 ఇంచులు పెట్టాను. అలాగే 1.5 ఇంచులు ఖర్చుల కోసం ఈ లైన్స్ అనేది ఈ విధంగా కలిపేసుకోవాలి. మన హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, హెమ్మింగ్ కోసము స్టిచ్చింగ్ కోసము. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి. దాంట్లో సగానికి మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా ఇక్కడైతే 1/2 ఇంచ్ రావాలి మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి. ఈ విధంగా అయితే కిందికి మళ్ళా పైకి ఈ విధంగా లోతు తీసుకోవాలన్నమాట. లోతు తీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము చూడండి పైన మనము ఇక్కడ సెంటర్లో పట్టుకొని ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఈ లోత్ అనేది ఇప్పుడు కట్ చేయాలి. ఒక లేయరే కట్ చేసుకుంటాం అనమాట. 2 లేయర్స్కి మనము లోత్ అనేది కట్ చేయము. ఇది ఒక హ్యాండ్ కాబట్టి ఒక ఫోల్డింగ్లో ఉంది. అదే మీరు 2 హ్యాండ్స్ అయితే కనుక 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సెంటర్ పాయింట్లో ఒక ఘాట్ పెట్టుకోండి. అలాగే ఇక్కడ ఒక ఘాట్ పెట్టుకోండి. ఇది మనము స్టిచ్చింగ్ అప్పుడు మనకి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే పైన కూడా ఒక చిన్న ఘాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయిందనమాట. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. అది కూడా ప్రిన్స్ కట్. పైన ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మనకి లైనింగ్ అయితే కనుక మన వైపు అయితే ఇప్పుడు ఓపెన్స్ ఉంటాయి, మనకి ఎదురుగా ఫోల్డింగ్ ఉంటుంది. ఆ విధంగా అయితే క్లాత్ని పెట్టుకోవాలి. ఇప్పుడు పేపర్ మీద కదా నేను ఈ విధంగా పెట్టేస్తున్నాను. ఈ చివరన ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేయండి. 1/2 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ముందు అయితే మనము అది కొంచెం మార్పు చేయాలి. ఇక ఉన్నది ఉన్నట్టు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఉక్సులు పట్టే వైపు మాత్రమే ఒక 1/2 ఇంచ్ వదిలేయాలండి. అలాగే ఇక ఈ విధంగా అయితే కింద మొత్తం ఉన్నది ఉన్నట్టు పక్కన కానీ కింద కానీ, అలాగే పైన ఇటు ఉక్సులు అది మనకి నెక్ విడ్త్ అనేది ఇంత డీప్ ఉండదు కాబట్టి ఫ్రంట్ ఒక 6 ఇంచెస్ వరకు కూడా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్స్ అనేది ఈ విధంగా డ్రా చేయండి స్కేల్ తోటి. ఎందుకంటే మనకి ఇక్కడ లోతు తీస్తాం కదా, ఆ లోతు కోసం నీట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా లోతు తీసేసుకోవాలి. లోతు తీసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో, అదే 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము నెక్ విడ్త్ అనేది ఈ సైజు వాళ్ళకి 6 ఇంచులు సరిపోతుంది. సో 6 ఇంచెస్కి పెట్టుకోవాలి. అదేవిధంగా మనం 2.5 ఇంచులు మార్కింగ్ చేసాం కదా, ఈ గీత దగ్గర నుంచి 2.5 మార్కింగ్ అనేది చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఈ విధంగా టేప్ పెట్టుకోవాలి. సెంటర్లో షోల్డర్స్కి సెంటర్లో పెట్టుకోవాలి. కొంచెం కిందికి ఒక 1/2 ఇంచ్ జరిగితే కనుక 10.5 ఇంచులకి మార్కింగ్ చేయండి. లేదు ఇక్కడ నుంచి టేప్ పెట్టి కనుక తీసుకుంటే 11 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా
మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి 4.5 ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్ చేసుకున్న లైన్ దగ్గర నుంచి ఈ విధంగా 2.5 ఇంచులకి ఇంకొక మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ 2 ఇంచులకి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్లో ఇలా ఉంటుంది కదా లైన్, ఆ లైన్ కంటే ఒక 1/2 ఇంచ్ ఇవ్వతలికి అనమాట, అంటే చంక వైపు మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని కలిపేద్దాం. కొంచెం ప్రిన్స్ కట్ కదా, ప్రిన్స్ కట్ షేప్ వచ్చేలాగా మనము మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం కర్వ్ ఇచ్చేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని ఈ విధంగా కలిపేయాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వైపు నుంచి ఇక్కడికి 4.5 ఉంది, ఇక్కడ మనకి 2.5 అనమాట. డాట్స్ కోసం ఇట్లా మార్కింగ్ చేసాం కదా, అది మనకి ఇక్కడ 2.5 ఉందన్నమాట. ఈ 2.5 అనేది తీసేసి మనము కొలుచుకోవాలి. తీసేసి కొలిచినా కూడా మనకి నడుము లూజ్ అనేది 8.5 ఇంచులు మనకి రావాలి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 4.5 ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో తీసేసి మళ్ళీ అక్కడి నుంచి 4.5 నుంచి మళ్ళీ మనము కొలవాలన్నమాట. చూడండి ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఇక్కడ ఒక 4.5 అంటే మొత్తం 8.5 ఉంది, ప్లస్ 2 ఇంచులు ఖర్చుల కోసం మొత్తం కూడా 10.5కి నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇలా 10.5కి చేసుకోవాలి. ఈ విధంగా మీకు పెట్టుకోవటం రాలేదనుకోండి, కింద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. అర్థమైందా? పైన ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్లోకి పోతుంది అనమాట. సో పైన ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాలి. ఆమ్ డౌన్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పెట్టండి, కిందేమో నడుము దగ్గర మనకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా సరిపోతుంది. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్లో 2 ఇంచెస్ ఖర్చులు పెట్టాం కదా, ఆ 2 ఇంచెస్ని ఇక్కడ చివరి నుంచి ఇలా టేప్ పెట్టుకొని 2 ఇంచెస్ని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా అయితే మనము 2 ఇంచ్ ఖర్చుల కోసం అయితే పెడుతున్నాను. ఈ లైన్ ఇది మార్కింగ్ని ఇప్పుడు కలిపేసుకోవాలి. ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ఇది మనము స్టిచ్చింగ్ చేస్తామన్నమాట. ఇది ఖర్చులది, ఈ మధ్యలోది మాత్రం మనకి ఇంకా లెక్కలోకి రాదనమాట. ఓకేనా? ఇలా మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉక్సులు కాజల్ పట్టీ దగ్గర మనకి ఇంత పొడవు అవసరం లేదు, కొంచెం షేప్ కావాలి మనకి. ఈ షేప్ కావాలి అంటే కొంచెం పైనుంచి కింది వరకు అంటే 6.5 ఇంచుల వరకు నేను మార్కింగ్ చేస్తున్నా, లేదా కింద నుంచి పైకి 1.5 పైకి పెట్టండి సరిపోతుంది. నేనైతే పైనుంచి కిందకి 6.5 ఇంచులకైతే మార్కింగ్ చేస్తున్నా. చేసి అక్కడి నుంచి కొంచెం షేప్ అనేది ఇలా కలపాలన్నమాట. పైకి వచ్చేలకే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి చివరన ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి మనం 4.5కి మార్కింగ్ చేసాం కదా ఒక లైన్, అక్కడికి కలుపుకోవాలి షేప్ రావటం కోసం. కింద ఒక మనము పట్టీ వేస్తాం కదా, అది అందుకని చెప్పేసి ఆ పట్టీ కోసము ఒక 1/2 ఇంచ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ అనేది ఈ విధంగా మనము 4.5 ఇంచులకు పెట్టాం కదా, ఒక లైన్ డ్రా చేసుకొని ఉన్నాం కదా, అక్కడికి ఇలా కొంచెం షేప్ అనేది ఇవ్వాలి. పైకి ఇలా ఇచ్చేసి ఇక్కడ నుంచి స్ట్రైట్గా మళ్ళీ ఈ గీత దగ్గర నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి మాత్రమే చేసుకోవాలి. మనం 1/2 ఇంచ్ కింద లైన్ గీసాం కదా, దానిని బేస్ చేసుకొని లైన్ అనేది డ్రా చేస్తున్నాం. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా డ్రా చేయండి. ఇక మనకి ఈ ప్రిన్స్ కట్ అనేది అయిపోయిందండి. ఇక్కడ కూడా మీరు డాట్ వేసుకోవాలనుకుంటే
సెంటర్లో అంటే 6.5కి మార్కింగ్ చేసాం కదా, ఆ పాయింట్కి పైనుంచి పట్టుకొని సెంటర్ కంటే ఒక పావు ఇంచ్ కిందకి పెట్టేసుకొని డాట్ వేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేటప్పటికి పైకి మార్కింగ్ చేసాం కదా, దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే అలాంటి వీడియోస్ని నేను పోస్ట్ చేస్తాను. మెసేజ్ అయితే చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలో ఆ వీడియోస్ కోసం మెసేజ్ చేయండి. ఇప్పుడు మనము ఇక్కడ నెక్ దగ్గర ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. మనం సేమ్ ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. మీరు పేపర్ మీద ఏ విధంగా అయితే చేశారో అదే విధంగా లైనింగ్ మీద కూడా పెట్టుకొని కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా లైనింగ్ మీద కూడా కావాలి అంటే నేను లైనింగ్ మీద కూడా క్లాత్ మీద చూపిస్తాను. ఇక్కడ ఏ విధంగా కట్ చేయాలో చూడండి. ఇదొకటి ఫస్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. కత్తెర కూడా కట్ చేసేటప్పుడు కరువు అనేది తిరగాలండి. కొంచెం రౌండ్ తిప్పుతూ కట్ చేసుకోవాలి, స్ట్రైట్గా కట్ చేయొద్దు. అప్పుడు మనకి షేప్లు అనేది రాదనమాట స్టిచ్చింగ్ చేసినప్పుడు. ఇక్కడ కూడా చూడండి, కొంచెం స్ట్రైట్గా కట్ చేశాను, తర్వాత కొంచెం రౌండ్ చేశాను అనమాట. ఏదైనా షేప్ రాకపోతే పేపర్ మీదైనా లైనింగ్ మీదైనా ఇక్కడ రాలేదు, దాన్ని కొంచెం షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఈ పీస్ మనకి ఇంకా పనికి రాదు, తీసేయచ్చు. చిన్న పీస్ ఉంది కదా, ఒక 2.5కి మార్కింగ్ చేసుకున్నది, అది సెంటర్లో అది తీసేసేయటమే. చూడండి, ఈ రెండింటిని మనం కలిపి ఇలా స్టిచ్ చేస్తామన్నమాట. ఈ రెండింటిని కలిపి ఇలా స్టిచ్ చేసినప్పుడు మనకి ఇక్కడ కొంచెం హైట్ అనేది లెగుస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలండి, లేదంటే చిన్న ఘాట్లైనా పెట్టుకోండి. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ అప్పుడు మనము అటు ఇటు కూడా వేసి స్టిచ్ చేస్తామన్నమాట. అంటే గుర్తుండదు, అన్ని సేమ్ ఒకేలాగా ఉంటాయి అనమాట బిగినర్స్కి అయితే చూస్తే. సో కొద్దిగా మార్కింగ్ చేసుకుంటే ఈ రెండు జాయింట్ చేయాలని అర్థమవుతుంది అనమాట. ఈ రెండు పక్క పక్కనే ఇట్లా పెట్టేసుకుని జాయింట్ చేసుకోవాలని తెలుస్తుంది. అందుకని మార్కింగ్ అయితే పెట్టుకోవటం మర్చిపోవద్దు. ఓకే అండి, ఇక వీడియో చూసారు కదా, ఇక ఇంతే ప్రిన్స్ కట్ అనేది.